హైదరాబాద్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మారిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా పాలసీలు తెస్తున్నామన్నారు. హెచ్ఐసిసిలో బయో ఏషియా సదస్సును ప్రారంభించారు ముఖ్యమంత్రి. ఇటు లైఫ్ సైన్సెస్ రంగంలో గ్లోబల్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ కు అవసరమైన అన్ని రకాల సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పట్టణాభివృద్ధిపై సమీక్షించిన రేవంత్ సిటీ క్లీన్ అండ్ గ్రీన్ పై కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మారిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 73,000 కోట్ల పెట్టుబడులు లైఫ్ సైన్సెస్ రంగంలో వచ్చాయన్నారు. 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో బయో ఏషియా సదస్సును ప్రారంభించారు ముఖ్యమంత్రి. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా పాలసీలు తీసుకొస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. బయోటెక్ అన్లీజ్డ్ అనే థీమ్ తో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఈ ఏడాది 3,000 మంది దాకా విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు. హైదరాబాద్ has been quite powering for the world's healthcare. To break through vaccines, this city has delivered for billions across continents. The city proved to build at a global scale within a year and surprise everybody in the world. And as been said, Hyderabad is not just India's pharma capital, but it is a trusted global partner in the life sciences. If you see scale in electronics as a geography, scale in pharma now as one too. The world already depends on Hyderabad. హైదరాబాద్ లో లైఫ్ సైన్సెస్ రంగాల్లో పెట్టుబడులు కంపెనీలు పెట్టాలని భావించే గ్లోబల్ ఇన్వెస్టర్లకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో ఇప్పటికే ఎన్నో లైఫ్ సైన్సెస్ కంపెనీలు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను ఏర్పాటు చేశాయన్నారు. దీనిపైనే మరింత లోతుగా దృష్టి సారించడానికి గ్లోబల్ లైఫ్ సైన్సెస్ కంపెనీలకు ఇన్నోవేషన్ సెంటర్లను సులభతరం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు ముఖ్యమంత్రి. ఫ్యూచర్ సిటీలో జీసీసీల కోసం ప్రత్యేక జోన్ను నిర్మించాలని ప్రతిపాదించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బయో ఏషియా సదస్సు 2026 జరుగుతున్న సందర్భంగా లైఫ్ సైన్సెస్ రంగంలో గ్లోబల్ కంపెనీల ప్రతినిధులు ఎగ్జిక్యూటివ్లతో భేటీ అయ్యారు. హైదరాబాద్ ఈజ్ నోన్ ఫర్ చార్మినార్, బిర్యానీ, pharma manufacturing and software. Today, Hyderabad is a global vaccines manufacturing hub. Based on our strengths of strong vision and clear policy, availability of highly qualified human resources, great educational institutions, Hyderabad is a global hub for గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్. హైదరాబాద్ లోని 3 కార్పొరేషన్లలో రోడ్లన్నీ క్లీన్ గా ఉండాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పట్టణాభివృద్ధిపై సమీక్ష చేసిన సీఎం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. 3 కార్పొరేషన్లలో శానిటేషన్ పైన ప్రత్యేక దృష్టి సారించాలన్నారు సీఎం రేవంత్. త్వరలో ప్రతి జోన్లో పర్యటిస్తానన్నారు. రోడ్లు శుభ్రం లేకపోతే అక్కడికక్కడే అధికారులను సస్పెండ్ చేస్తానన్నారు. కమిషనర్లు, జోనల్ కమిషనర్లు పొద్దున్నే ఫీల్డ్ లో ఉండాలన్నారు. అన్ని పార్కుల వివరాలు సేకరించాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో స్మార్ట్ పోల్స్ ఏర్పాటుపైన అధ్యయనం చేయాలని ఉన్నతాధికారులకు సూచించారు సీఎం. ట్రాఫిక్ బాగా ఉన్న చోట పీపీపీ విధానంలో స్కైవాక్ బ్రిడ్జ్ల ఏర్పాటుపైన అధ్యయనం చేయాలన్నారు. నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలన్నారు. నగరంలో వీధి దీపాల నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ముఖ్యమంత్రి. వీధి దీపాల నిర్వహణ విషయంలో యూనికోడ్ ఉండాలన్నారు. జంక్షన్ల వద్ద స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాలన్నారు. జీహెచ్ఎంసీ విభజనతో తలెత్తిన పలు సమస్యల పరిష్కారానికి సూచనలు చేశారు ముఖ్యమంత్రి. హైదరాబాద్ లో అక్రమ అడ్వర్టైజ్మెంట్ బోర్డులపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు రేవంత్. ప్రభుత్వ కార్యక్రమాల కోసం 10% అడ్వర్టైజింగ్ బోర్డులు కేటాయించాలన్నారు. అడ్వర్టైజింగ్ బోర్డుల నుంచి ఏడాదికి ఒకసారి ఫీజు వసూలు చేయాలన్నారు. ఎల్లుండి ఢిల్లీలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏఐసీసీ చీఫ్ ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తో కీలక భేటీ జరగనుంది. రాష్ట్ర కేబినెట్ మొత్తం ఎల్లుండి హస్తినా బాట పట్టనుంది. రాష్ట్రంలో 2.5 ఏండ్ల పాలన లోటుపాట్లపై సుదీర్ఘంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్ల ఎంపికలో సత్తా చాటింది కాంగ్రెస్. వాయిదా పడ్డ 11 మున్సిపాలిటీలకు 7 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. 2 సీట్లను బీఆర్ఎస్ గెలుచుకుంది. కేతన్పల్లి, ఖానాపూర్ చైర్పర్సన్ల ఎంపిక వాయిదా పడింది. ఇబ్రహీంపట్నం అంశంలో కౌన్సిలర్ యాదగిరిని రేపు కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. రాష్ట్రంలో మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎంపిక దాదాపు పూర్తయింది. నిన్న వాయిదా పడ్డ 11 మున్సిపాలిటీలలో ఎన్నిక నిర్వహించారు అధికారులు. 11లో 7 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇబ్రహీంపట్నం చైర్మన్ ను బీఆర్ఎస్ కైవసం చేసుకున్న కోర్టు స్టేతో ఫలితం నిలిపివేశారు. ఇంద్రేశం మున్సిపాలిటీని కూడా బీఆర్ఎస్ దక్కించుకుంది. తొర్రూరు, జనగామలో డ్రా పద్ధతిలో చైర్పర్సన్లను ఎంపిక చేశారు. కేతనపల్లి, ఖానాపూర్ చైర్పర్సన్ల ఎంపిక వాయిదా పడింది. తొర్రూరు, జనగామ, జహీరాబాద్, కాగజ్ నగర్, ఇల్లందు, సుల్తానాబాద్ మున్సిపాలిటీలను దక్కించుకుంది అధికార పార్టీ. లక్కీ డ్రా ద్వారా తొర్రూరు మున్సిపల్ చైర్మన్ గా శ్రవణ్, వైస్ చైర్పర్సన్ గా సోమరజని ఎన్నికయ్యారు. జనగామ చైర్మన్ గా బాలామణి ఎన్నికయ్యారు. జహీరాబాద్ చైర్మన్ గా యూనస్, వైస్ చైర్పర్సన్ గా శిరీష ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థి చివరి క్షణంలో కాంగ్రెస్ కు మద్దతు పలకడంతో చైర్మన్ పదవి హస్తానికి దక్కింది. ఇక కాగజ్ నగర్ లో చైర్పర్సన్ గా కాంగ్రెస్ కు చెందిన షాహీన్ సుల్తానా, వైస్ చైర్పర్సన్ గా బీజేపీకి చెందిన గజ్జల లావణ్య ఎన్నికయ్యారు. ఇల్లందులో దొడ్డ కిరణ్, సుల్తానాబాద్ లో బిరుదు రాధాకృష్ణ చైర్మన్లుగా గెలుపొందారు. కేతనపల్లిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గొడవలు, ఘర్షణలతో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డులు ఉండగా బీఆర్ఎస్ 10 గెలిచింది. 4 సిపిఐ సభ్యుల మద్దతుతో చైర్మన్ పదవి దక్కించుకోవాలని చూసింది. అటు కాంగ్రెస్ 7 స్థానాల్లో గెలవగా ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతిచ్చారు. దీంతో దాదాపు ఎన్నిక ఒక కొలికి వచ్చినా 2 పార్టీల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో వాయిదా వేశారు అధికారులు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పంచాయతీ హైకోర్టుకు చేరింది. 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరిని కిడ్నాప్ చేశారంటూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. రేపటిలోగా యాదగిరిని కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది హైకోర్టు. అప్పటి వరకు చైర్మన్ ఎన్నికపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. చివరి నిమిషంలో హైకోర్టు స్టేతో చైర్మన్ ఎన్నిక ఆగిపోయింది. అయితే అనూహ్యంగా ఈ రోజు కౌన్సిల్లో ప్రత్యక్షమయ్యారు యాదగిరి. రేపు ఉదయం యాదగిరిని కోర్టులో హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ మాన్యా కొనసాగింది. 116 మున్సిపాలిటీల్లో ఏకంగా 92 మున్సిపాలిటీలను హస్తం పార్టీ చేజిక్కించుకుంది. బీఆర్ఎస్ ఖాతాలో 17 మున్సిపాలిటీలు ఉండగా బీజేపీ 1, స్వతంత్రులు 3 మున్సిపాలిటీలను దక్కించుకున్నారు. గ్రామ పంచాయతీలకు 256 కోట్ల నిధులు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 2 ఏళ్ల అభివృద్ధిని చూసి తమను ప్రజలు మున్సిపల్స్లో గెలిపించారన్నారు మంత్రులు. కానీ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చెన్నూరు సెగ్మెంట్లో రౌడీజం చేయడం మానుకోవాలన్నారు మంత్రులు. లేదంటే భవిష్యత్తులో ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు మినిస్టర్స్. గ్రామ పంచాయతీలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క ఆదేశం మేరకు ఆర్థిక శాఖ అధికారులు 256 కోట్ల నిధులు విడుదల చేశారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది ఆర్థిక శాఖ. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధుల్లో భాగంగా 2వ విడతగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల 387 కోట్లను విడుదల చేసింది. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయాలు, రహదారుల మెరుగుదల వంటి పనులకు ఈ నిధులు వెచ్చించాలని సూచించింది. అయితే 15వ ఆర్థిక సంఘం కింద రాష్ట్రానికి ఇంకా దాదాపు 3,000 కోట్లు రావాల్సి ఉంది. చెన్నూరు సెగ్మెంట్లో బాల్క సుమన్ గూండాగిరి చేస్తున్నారని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఇలాంటి గూండాగిరి రాష్ట్రంలో ఎక్కడా లేదన్నారు. ప్రజాస్వామ్యం బీఆర్ఎస్ హయాంలోనే కూని అయ్యిందన్నారు మంత్రి. ఉదయం కేతనపల్లిలో మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణ కాన్వాయ్లపై బాల్క సుమన్ అండ్ టీం దాడికి పాల్పడింది. మంత్రి కారు పైన స్వయంగా ట్రాఫిక్ కోన్ విసిరేశారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. ఈ ఎలక్షన్స్ పార్టిసిపేట్ చేయడానికి మేము కారులో వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు అక్కడ పోలీస్ బ్యారికేడింగ్ ఉండే. పోలీస్ బ్యారికేడింగ్ దగ్గర మేము వెళ్ళినప్పుడు బాల్క సుమన్ ఒక 5 సంవత్సరాలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఒక 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఎందుకు మా మీద దాడి చేసిండో అర్థం కాలేదు. వారు నా కారు పైన నేనే రాళ్ళు
ఆ సెంటర్ బోర్డ్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం ఏదైతే ఉంటేనో ఆ బోర్డ్స్ నా కారు పైన విసిరించడం జరిగింది. సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ పనులను పరిశీలించారు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. ఉగాది నాటికి అన్ని సౌకర్యాలతో హాస్పిటల్ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి. హాస్పిటల్కు నీళ్లు, పవర్ సప్లైలో ఎలాంటి ఆటంకం ఉండకూడదని, 24 గంటల సరఫరా ఉండాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ విషయంలో రాజీ ఉండకూడదన్నారు. అన్ని ఫ్లోర్లలో పూర్తిస్థాయి పరిశీలన చేయాలని అగ్నిమాపక శాఖ అధికారులను ఆదేశించారు మంత్రి. తర్వాత మెడికల్, ఫైర్, పొల్యూషన్ కంట్రోల్, వాటర్, ఎలక్ట్రిసిటీ, R&B తదితర శాఖల ఉన్నతాధికారులతో టిమ్స్ ఎమర్జెన్సీ బ్లాక్లో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. 2.5 ఏండ్ల తమ పనితీరుకే మున్సిపల్ ఎన్నికల ఫలితాలన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎన్నికల ముందు మున్సిపల్ ఎన్నికలు రెఫరెండం అన్న బీఆర్ఎస్ ఇప్పుడు పారిపోయిందన్నారు. వచ్చే 2.5 ఏండ్లు కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ఎన్నికల ఏడాది ముందు కేసీఆర్ జనాల్లోకి వస్తే ప్రజలు నమ్మరన్నారు. మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ ప్రలోభాలకు గురి చేసినా జనం ప్రజాప్రభుత్వం వెంటే ఉన్నారని చెప్పారు పొంగులేటి. సిపిఐ, కాంగ్రెస్ మధ్య అన్నదమ్ముల పంచాయతీ మాత్రమేనని చెప్పారు. జాతీయ స్థాయిలో ఆ పార్టీతో పొత్తులున్నాయన్నారు. భవిష్యత్తులోనూ కామ్రేడ్లతో కలిసి పనిచేస్తామన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. విద్యార్థులు, యువతీ యువకులు సీఎం కప్లో పాల్గొనాలన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. పల్లె నుంచి పట్నం వరకు విద్యార్థుల్లో ఉన్న క్రీడా స్ఫూర్తిని గుర్తించేందుకే సీఎం కప్ నిర్వహిస్తున్నామన్నారు. ఫిబ్రవరి 20న గచ్చిబౌలి స్టేడియంలో సీఎం కప్ జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు మంత్రి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండీ సోనిబాలాదేవీలు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ పార్టీ నేతలు, కార్యకర్తలు సత్తా చాటారని చెప్పారు బీజేపీ నాయకులు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ లోనూ మరింతగా రాణించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు పార్టీ అగ్రనాయకులు. రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టామన్నారు. గతంలో కంటే ఈసారి ఎన్నికల్లో మంచి రిజల్ట్స్ వచ్చాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నాయకులు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ రాష్ట్ర స్థాయి కార్యశాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేయడంపై సుదీర్ఘంగా చర్చించారు నేతలు. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని చెప్పారు. ఇప్పటి నుంచే కార్యకర్తలను సిద్ధం చేయాలని ఆదేశించారు నేతలు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు తమ పార్టీ ఎదుగుదలకు స్పష్టమైన నిదర్శనమన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. రాష్ట్రంలో బీజేపీ శక్తిగా ఎదుగుతోందన్న విశ్వాసాన్ని నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో బలంగా నాటారని అన్నారు. పోలింగ్ బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప్రతి కార్యకర్తను సిద్ధాంతపరంగా, రాజకీయంగా, సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా మహా అభియాన్ కొనసాగుతోందని చెప్పారు. వాతావరణాన్ని మొత్తం రాష్ట్రంలో నిర్మాణం చేసి ఈ పార్టీ మనం తప్పకుండా ఈ యొక్క రాష్ట్రంలో ప్రత్యేకంగా అవుతున్నామని చెప్పేసేటట్టుగా విశ్వాసాన్ని ప్రజల్లో కలిగించడంతో పాటు మన కార్యకర్తలు కూడా ఆ విశ్వాసం పెరిగింది. ఆ విశ్వాసాన్ని నిలబెట్టినటువంటి యొక్క కార్యకర్తలకు, ఆ నేతలకు కూడా నేను నా తరఫు నుంచి అభినందనలు తెలుపుతా ఉన్నాను. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల అనుభవంతో రాష్ట్రంలో ఏ ప్రాంతంలో పార్టీని మరింత బలోపేతం చేయాలనే అంశంపై చర్చించామన్నారు బీజేపీ ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు. గతంతో పోల్చుకుంటే ఈసారి ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. పార్టీ సభ్యత్వ నమోదు తర్వాత ప్రతి 3 ఏళ్లకోసారి సంస్థాగతంగా స్టేట్ లెవెల్ వర్క్ షాప్ నిర్వహణ ఉంటుందని, అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర కార్యశాల నిర్వహించామని చెప్పారు. భారతీయ జనతా పార్టీ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వం పూర్తి చేసుకున్న తర్వాత సంఘటన పనుల్లో భాగంగా కార్యకర్తలకు శిక్షణ ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ కార్యక్రమం ఈరోజు కార్యశాల నిర్వహించుకున్నాం. రాష్ట్ర కార్యశాల తర్వాత జిల్లాల వారీగా మరియు మండల స్థాయిలో కూడా ఈ కార్యశాలలు నిర్వహించుకోబోతున్నాం. గ్రామ స్థాయి నుంచి, బూత్ స్థాయి నుంచి కూడా కార్యకర్తల శిక్షణ ఇచ్చి రాబోయేటువంటి ఎన్నికలను సమాయత్తం చేయడానికి మేము ఈ యొక్క కార్యక్రమం చేపడతా ఉన్నాం.
మొత్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలతో బీజేపీ సంబరాల్లో మునిగిపోయింది. రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ప్లాన్ చేస్తోంది. కేసీఆర్ తెలంగాణ కోసం జెండా ఎత్తినప్పటి పరిస్థితులను గుర్తు చేసుకుంటే ఆయన సాహసం, చరిత్ర తెలుస్తుందన్నారు బీఆర్ఎస్ నాయకులు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని కేసీఆర్ అద్భుతంగా పరిపాలించారని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఐకమత్యంగా కొట్లాడి మళ్లీ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగిరేయడమే లక్ష్యమన్నారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఢిల్లీకి సంచులు మోసేవారికి జాతులు గౌరవం గురించి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. తెలంగాణలో 2 జాతులు ఉన్నాయన్నారు. అందులో ఒకటి తెలంగాణ వాదుల జాతి, రెండవది తెలంగాణ ద్రోహుల జాతి అన్నారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్ లో నిర్వహించిన వేడుకలకు హాజరయ్యారు కేటీఆర్, హరీష్ రావు. బీఆర్ఎస్ హయాంలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, తెలంగాణ ఉద్యమంతో రూపొందించిన పాటలు, డాక్యుమెంటరీని ప్రదర్శించారు. మీడియా పవర్ లేదు, మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కుల బలం లేదు, ధన బలం లేదు. ఉన్నదల్లా ఒకటే, తెలంగాణ జాతికి న్యాయం చేయాలనే సంకల్పం. ఆ తెలంగాణ నినాదంలో ఉన్న న్యాయం, ధర్మం, ఇది మాత్రమే కేసీఆర్ గారిని మొండి ధైర్యంతో, ఉక్కు సంకల్పంతో ముందుకు నడిపించినాయి. 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం మీకు తెలుసు, కేసీఆర్ గారి త్యాగం మీకు తెలుసు, కేసీఆర్ గారి పోరాటం తెలుసు. కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు ఉద్యమించి తెలంగాణ సాధించుకున్న తీరు కూడా మీకు తెలుసు. చరిత్రలో చాలా మంది ఉంటారని, కానీ చరిత్ర లిఖించిన నాయకుడు కేసీఆర్ అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ పై జరిగిన దుష్ప్రచారం ఇప్పటి వరకు ఎవరిపైనా జరగలేదన్నారు. కేసీఆర్ ఒక చరిత్రకారుడన్నారు. ఓటమి తాత్కాలికమని, కేసీఆర్ సీఎం అయ్యే రోజు చాలా దగ్గరలోనే ఉందన్నారు. తెలంగాణ జాతి గౌరవాన్ని దెబ్బతిని బాధలో ఉన్న సమయంలో నేనున్నాను అంటూ బయలుదేరిన నాయకుడు కేసీఆర్. ఆ కేసీఆర్ గారే లేకపోతే ఇవాళ తెలంగాణ వచ్చి ఉండేదా? ఎంతో మంది తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినా గమ్యాన్ని చేరుకోలేకపోయారు. కానీ కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఎత్తిన జెండా దించకుండా త్యాగాల పునాదుల మీద ప్రాణాన్ని సైతం వదులుకోవడానికి సిద్ధపడి తెలంగాణ సాధించిన కేసీఆర్ జన్మదినం ఈ రోజు. ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్ ముందు ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. రాష్ట్రంలోని మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. అంతకుముందు ప్రజాభవన్ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లారు తెలంగాణ జాగృతి నాయకులు, మహిళా లీడర్స్. దీంతో వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. భారత్ ఫ్రాన్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమైందన్నారు ప్రధాని మోదీ. ముంబైలో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్తో పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. H-125 హెలికాప్టర్ అసెంబ్లింగ్, హోమర్ క్షిపణుల ఉత్పత్తికి ఒప్పందం కుదిరింది. AI రంగంలో 2 దేశాలు కలిసి పనిచేయనున్నట్లు చెప్పారు ప్రధాని మోదీ. అన్ని రంగాల్లో ఫ్రాన్స్తో కలిసి పనిచేసేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు ప్రధాని మోదీ. ముంబైలో ఆ దేశ ప్రెసిడెంట్ మ్యాక్రాన్తో పలు ద్వైపాక్షిక, వ్యూహాత్మక సంబంధాలపై చర్చించారు. ఈ సందర్భంగా 2 దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. కర్ణాటకలోని వేమగల్లో H-125 లైట్ యుటిలిటీ హెలికాప్టర్ అసెంబ్లింగ్ సెంటర్ ని వర్చువల్ గా ప్రారంభించారు. భారత్ ఫ్రాన్స్ భాగస్వామ్యానికి సరిహద్దులు లేవన్నారు ప్రధాని మోదీ. इंडिया फ्रांस ईयर ऑफ इनोवेशन में हमारा लक्ष्य लोगों के बीच संपर्क को मजबूत करने का है. डिफेंस हो या क्लीन एनर्जी, स्पेस हो या इमर्जिंग टेक्नोलॉजीज, हर क्षेत्र में हम अपनी इंडस्ट्री और इनोवेटर्स को कनेक्ट करेंगे. स्टार्टअप्स और एमएसएमईज के बीच मजबूत नेटवर्क बनाएंगे. ఫ్రాన్స్తో అరుదైన ఖనిజాలు, బయోటెక్నాలజీ సహా అనేక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు మోదీ. ఇండో ఫ్రెంచ్ సెంటర్ ఫర్ AI ఇన్ హెల్త్, ఇండో ఫ్రెంచ్ సెంటర్ ఫర్ డిజిటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అలాగే నేషనల్ సెంటర్ ఆఫ్ అలయన్స్ ఫర్ స్కిల్లింగ్ ఇన్ ఏరోనాటిక్స్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇవి కేవలం సంస్థలు మాత్రమే కాదని, భవిష్యత్తును నిర్మించే వేదికలని చెప్పారు. आज हम
क्रिटिकल मिनरल्स, बायोटेक्नोलॉजी और एडवांस मटेरियल्स में अपना सहयोग और प्रबल कर रहे हैं। हम फ्रांस की एक्सपर्टाइज और इंडिया के स्केल को जोड़ रहे हैं। हम ट्रस्टेड टेक्नोलॉजीज विकसित कर रहे हैं। हम एकमत है कि ग्लोबल इंस्टीट्यूशन के रिफॉर्म से ही ग्लोबल चैलेंजेस का समाधान निकलेगा। ఇండియా ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఫోరంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. నూతన ఆవిష్కరణలను భారత్ ప్రోత్సహిస్తోందని చెప్పారు. అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఏర్పడి ఫిబ్రవరి 24కి దశాబ్దం పూర్తవుతుందన్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గ్రాస్ రూట్ ఇన్నోవేషన్ మిషన్లలో ఒకటిగా మారిందని చెప్పారు. నూతన ఆవిష్కరణలతోనే అభివృద్ధి చెందిన భారత్ సాధ్యమన్నారు మోదీ. आने वाले समय में हर सेक्टर में हमारी कलेक्टिव क्रिएटिविटी पूरे विश्व का बेहतर भविष्य सुनिश्चित करेगी। स्टार्टअप इंडिया प्रोग्राम से एक दशक में ही भारत दुनिया का तीसरा सबसे बड़ा स्टार्टअप इकोसिस्टम बन चुका है। భారత్లో H-125 హెలికాప్టర్ల అసెంబ్లింగ్ ను స్వాగతించారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. కర్ణాటకలోని వేమగల్లో ఫ్రెంచ్ రక్షణ మంత్రి క్యాథరిన్ వౌట్రిన్ తో కలిసి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. హెలికాప్టర్ల అసెంబ్లింగ్ తో 1000 కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయని చెప్పారు. అలాగే యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు రాజ్నాథ్. That's all for now.